సన్ ఆఫ్ సారా వాల్యూమ్ 1 మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 25 minutes తో అమెజాన్ వీడియోస్ అండ్ బుక్ మై స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, గొంతు కోసేది. ఆ సీన్ ఉంటుంది మామ, బ్రూతల్ గా ఉంటది లిటరల్లీ. ఆ కొయ్యంగానే ఆ బ్లడ్ రావటం, అక్కడ రియాక్షన్, అక్కడ మ్యూజిక్ టూ డిఫరెంట్ గా ఉంటాయి. దాని తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు ఫర్ ఫ్యామిలీస్. నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే, మెయిన్ థింగ్ మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఇలాంటి స్టోరీస్ అయితే చాలా అంటే చాలా తక్కువ చూస్తాం. తక్కువ చూసినా సరే ఈ మూవీలో స్క్రీన్ ప్లే, నరేషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మూవీలో నెక్స్ట్ టైం జరుగుతుందో మనకైతే చూడబుద్ధి అవుతా ఉంటుంది. అలాగే అయితే ఒక క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేస్తాడు. మూవీ స్టార్టింగ్ లో ఒక 20 minutes గైస్ అక్కడ స్టోరీ, ఒక ఇంటెన్సిటీ, ఇవైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసుకుంటా వెళ్తారు. దాని తర్వాత మనకు ఒక హాఫ్ అన్ అవర్ గైస్ లైట్ గా లాగ్ అనిపిస్తది. ఆ హాఫ్ అన్ అవర్ లో కూడా మనకైతే 1 or 2 సీన్స్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తాయి. కాకపోతే కొంచెం లాగ్ అనిపిస్తా ఉంటది, కొంచెం స్లోగా వెళ్తది మూవీ స్టోరీ. మూవీలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది మామ, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ డిఫరెంట్ నరేషన్, ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ వెళ్లే విధానం కావచ్చు, అక్కడ చూపించే సీన్స్ కావచ్చు, లిటరల్లీ బ్రూతల్ గా ఉంటాయి. నాకైతే ఒక మంచి క్యూరియాసిటీ బిల్డ్ అయింది. మూవీలో ప్రెగ్నెన్సీ ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఏదో చేసేస్తా ఉంటది, అమ్మాయిని వీళ్ళు ఏదో చేసేస్తా ఉంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేసి ఒక పర్ఫెక్ట్ గా స్టోరీ అయితే లేదు గానీ, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో సీన్స్, విజువల్స్, ఆ స్టోరీ టెల్లింగ్ లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకైతే ఒక ఇంటెన్సిటీ బాగా బిల్డ్ చేస్తాయి. అందువల్ల అయితే మనకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తా ఉంటది. అక్కడ క్లైమాక్స్ లో మన హీరోయిన్ బిడ్డని కనిద్ది మామ, అక్కడ ఆ సీన్ ఉంటది. నేను ఎక్కడా చూడలేదు ఇలా బిడ్డని కంటారు అనేసి, చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడ కొంచెం బ్రోతల్ గా, కొంచెం క్రూయల్ గా ఉంది. ఇంకా మీకు ఎంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది. సో ఓవరాల్ గా ఏంటంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేద్దాము, ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్దాము అనుకుంటే ఈ మూవీ ట్రై చేయండి గైస్. మూవీలో స్టోరీ కొంచెం స్లో లూప్ లో వెళ్తది, కాకపోతే క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటది. మూవీ రన్ టైం కూడా ఒక 1.5 hour and 25 minutes. సో ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. మూవీలో సీన్స్ అయితే కొంచెం క్రూయల్ గా ఉంటాయి. అలాగే అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అవి అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. సో ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. మీరు ఖాళీగా ఉంటే సార్ ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో మరి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.